హాయ్ అండి. అందరికీ ముందుగా సంక్రాంతి వచ్చేస్తుంది కదండి. సంక్రాంతి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు సండే కదండి. సండే ఈరోజు నుంచి అయితే నేను క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే నేను రెగ్యులర్గా కూడా క్లీనింగ్ చేస్తూ ఉంటానండి. అందుకని ఇల్లు అంతా ఎక్కువగా డస్ట్ పట్టనివ్వనమాట. అందుకని ఇప్పుడు పైన అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. నేను లిక్విడ్స్ యూస్ చేయనండి. ఏవి కూడా హోమ్మేడ్ లిక్విడ్స్ ఎక్కువగా యూస్ చేయను. యూస్ చేస్తే షాంపూ వాటర్ యూస్ చేస్తాను, లేదా కోలిన్ అనమాట. కోలిన్ మనకి గ్లాస్ మిర్రర్స్ తుడడానికి కానీ, ఫ్రిడ్జ్ తుడడానికి కానీ, ఇలా కబోర్డ్స్ కానీ చాలా బాగా యూస్ అవుతుంది. షాంపూ వాటర్తో మనం ఇలాంటి లామినేటెడ్ ఏరియా తుడవచ్చు, కానీ గ్లాస్ ఐటమ్స్ మాత్రం కంపల్సరీగా కోలిన్తోనే తుడాలి, లేకపోతే పాడైపోతాయి అన్నమాట. ఇక బెడ్ అన్నీ కూడా దులిపేసానండి. దులిపేసి అన్నీ కూడా సర్దేశాము. కొంచెంగా మా వారు పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. పాప ఉంది కనుక వీడియో తీస్తుంది, లేకపోతే నేను సింగిల్గా అయితే వీడియో అయితే షూట్ చేసుకోలేనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేస్తాను, పిల్లలది మాది. తర్వాత హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను. మాకు ఇంటికి సరౌండింగ్స్లో 2 రోడ్స్ అయితే ఉన్నాయండి, దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైనా నా వ్లాగ్స్ చూసుంటే తెలుస్తుంది. ఆ రోడ్స్ వల్ల డస్ట్ అయితే రోజు వచ్చేస్తుందనమాట. మాకు 4 సైడ్స్ కూడా డోర్స్ అయితే ఉంటాయన్నమాట, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కూడా. అందువల్ల డస్ట్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. అందుకే డైలీ క్లీన్ చేయలేదనుకోండి, ఏదో ఊరెళ్ళి వచ్చినట్టు ఉంటుందన్నమాట. అందువల్ల క్లీనింగ్ అయితే కంపల్సరీగా డైలీగా చేస్తాను. ఇక్కడ ఈ నార్మల్గా లివింగ్ రూమ్లోది 2 లివింగ్ రూమ్స్ ఉంటాయండి. ఒకటి ఎవరైనా వస్తే గెస్ట్, అది ఇదనమాట, చిన్న రూమ్లా ఉంటుంది. ఈ సోఫా, ఆ సోఫా అన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసేసి ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసాను. తుడిచేసి మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా 2 రూమ్స్ అయితే రిమైనింగ్ మిగిలి ఉన్నాయండి. అవి ఏంటి అంటే గార్డ్ రూమ్, దేవుడి గది మరియు కిచెన్ ఉంది. ఆ రెండిటికి కొంచెం ఎక్కువగానే టైం పడుతుందనమాట. రేపైతే క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఉన్నాను. లేదు, ఆఫ్టర్నూన్ ఖాళీ ఉంటే ఇక ఆఫ్టర్నూన్ అయితే క్లీన్ చేస్తాను. ఈరోజైతే 4:30కి లేచానండి. ముందుగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి, ఇవన్నీ చూసారు కదా చాలా నీట్గా అయిపోయాయి. ఎందుకంటే రెగ్యులర్గా చేసుకున్నాం అనుకోండి, మనం త్వరగా క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక ఇవన్నీ పై క్లాత్స్ అవి కూడా వాషింగ్ మిషన్లో వేసుకుంటే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సంక్రాంతి సిరీస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 నా వర్క్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.